హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధికాస్ కిచెన్. ఈరోజు మనం పాలల లడ్డు తయారీ విధానం చూద్దాం. ఇవి పిల్లలకు చాలా ఇష్టం అండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో ఇటు తయారీ విధానం చూద్దాం. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు. పాలల లడ్డుకి కావాల్సిన పదార్థాలు: నువ్వులు, పల్లీలు, డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, ఏవి ఉంటాయి అవి, బెల్లం, కార్డమం, డ్రై జింజర్ పౌడర్. బెల్లం పాకానికి మనం ఫస్ట్ ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టి అందులో 1 కప్పు బెల్లానికి 1/2 కప్ వాటర్ వేసుకోవాలి. అలా అయితే తొందరగా సిరప్ తయారవుతుంది. ఇప్పుడు అందులో శొంఠి పొడి, ఇలాచి పొడి వేసుకోవాలి. ఈ పాకం ఎలా రావాలంటే అరిసెలకు ఎలా చేస్తామో అలాగే రావాలి. చూడండి, ఇలా బబుల్స్ వచ్చాయంటే పాకం రెడీ అయినట్టే. ఇప్పుడు ఫ్లేమ్ స్విచ్ ఆఫ్ చేసి పక్కకు దింపుకొని దాంట్లో మనం డ్రై ఫ్రూట్స్ ఏవి ఉంటే అవి యాడ్ చేసుకొని 1 కప్పు పాలలు యాడ్ చేసుకొని కలుపుకొని వేడిగా ఉన్నప్పుడే లడ్డులా చుట్టుకోవాలి. అంతే, వెరీ సింపుల్. చూడండి, లడ్డులు తయారైపోయాయి. పిల్లలు ఇవి చాలా ఇష్టంగా తింటారండి. పల్లీల లడ్డు చేసేటప్పుడు కంపల్సరీ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయండి, ఎందుకంటే పాలలలో విటమిన్ ఏ ఉండదు. అందుకనే డ్రై ఫ్రూట్స్ కంపల్సరీ